ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేశారన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. వైసీపీ నేతలు ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, అధికారులు సహకరించారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. దయచేసి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేయకండి. మీరు డెఫినెట్గా మీ సహకారం లేకుండా సహజ వనరుల దోపిడీ అనేది ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. కాబట్టి సహజ వనరుల దోపిడీ కానీ ఏ రకమైన అరాచకం జరిగినా ప్రధాన బాధ్యత అధికారులదే. అధికారులు కొమ్ము కాయడం వల్లే. ఇంకా చెప్తే కర్రల్లి దూరితేనే గొడ్డలు అడవిని నరికిందంటారు కదా. అధికారులు కర్రలు ఆడవాళ్ళు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఆల్రెడీ చాలామంది అధికారులు శిక్షలు అనుభవించారు. అటువంటి ప్రొటెక్టెడ్ సైట్ అయిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి అది పార్టీలకు అతీతంగానండి. ఏ పార్టీ అయినా సంబంధం లేదు. తప్పు అంటే తప్పే, అంతే తప్ప వైసీపీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే రైట్, అది కూడా నేను ఒప్పుకోను. కానీ ఇక్కడ తప్పు జరుగుతుంది. తప్పు జరుగుతున్నప్పుడు తప్పు కింద చూడకుండా పర్యావరణ విషయం వచ్చేసరికి పార్టీలన్నిటి కూడా సంఘటితంగా లేకపోతే మన భావితరాలు, అది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం అయిపోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ఎవరెవరైతే అన్యాక్రాంతం చేయడానికి సహకరించారో ఆ అందరు అధికారుల మీద నేను కేసు పెట్టబోతున్నాను చెప్తున్నాను.